35 సినిమాలు తీశారు. రామకృష్ణులు అంటే అప్పట్లో బిగ్ స్టార్స్ ఇద్దరు మల్టీ స్టార్ తీశారు. ఇప్పుడు మల్టీ స్టార్ తీయడం ఇప్పుడు సినిమాల్లో మల్టీ స్టార్ సినిమాలు రావాలనేది అభిలాషను చాలా మంది వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎవరు తీసే సాహసం చేయట్లేదు స్టార్స్తో. మీరు అప్పట్లో అది అద్భుతంగా చేసి చూపించారు. సూపర్ హిట్ అయింది కూడా సినిమా. పెద్ద హిట్ కాలేదులేండి, అనుకున్నంత హిట్ కాలేదు. కానీ అప్పుడు అంటే అప్పుడుండే పరిస్థితికి ఇప్పుడు స్టార్స్ మధ్య ఉండే పరిస్థితికి మధ్య తేడాలేంటి? మల్టీ స్టార్ సినిమాలు ఇప్పట్లో రాకపోవడానికి మీరు అనుకునే కారణాలు ఏంటి? స్టోరీ లైన్ అనేది ఇద్దరు ఈక్వల్ హీరోస్ ఉన్నప్పుడు ఈక్వల్ క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టం. ఒకవేళ స్క్రిప్ట్లో అనుకుని చేసినా కానీ పిక్చరైజేషన్ వచ్చేటప్పుడు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఒక సినిమాలో చేయటమే కష్టం, డైరెక్టర్కి చాలా కష్టం. ఈక్వలైజ్ చేసి బ్యాలెన్స్ చేసి ఇద్దరు తృప్తి పడేట సీన్ తీయాలంటే ఎక్కడో చాటు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తా. భార్యాభర్తల బంధంలో నాగేశ్వరరావు గారు బాలకృష్ణ, నాగేశ్వరరావు గారు మసాజ్ చేయాలి బాలకృష్ణకి, ఒళ్ళు బట్టి ఆయిల్ వేసి రుద్దాలి. ఆయనకు ఒక థాట్ వచ్చింది, రేపు నిజం 100% ఈజ్ రైట్ ఇద్దరు హీరోలు చేసేప్పుడు. రేపు ఆడియన్స్లోకి వెళ్తుంది, ఓహో మా హీరో మసాజ్ చేస్తాడా, మా హీరో జుట్టు కొరికిస్తాడా అని వాళ్ళు రివర్స్ వస్తారు. అప్పుడు నాగేశ్వరరావు ఏం చేశాడు, గబుక్కుని రే నీకు అర్థం కావట్లేదురా పడా 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 ఈయన కూడా కొట్టాడు. ఈక్వల్ అయిపోయిందిగా. ఈగో సాటిస్ఫై చేయడానికి ఇద్దరు హీరోలు ఉండేటప్పటికి ఆడియన్స్లో ఏమొస్తుంది, ఏమాత్రం కొంచెం ఒక వెంట్రుక వాసి తేడా వచ్చినా మా హీరోని ఇచ్చేసారు అనే ఫీలింగ్, ఈ ఫీలింగ్ ముందు ఈ హీరోలోనే స్టార్ట్ అవుతుంది. హిందీ సినిమాల్లో కూడా మీరు ట్రై చేశారు. ఇప్పుడు బేకరార్ అనుకోండి, ఈ సినిమాలు. సో అంటే హిందీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి తెలుగు స్టైల్ ఆఫ్ మేకింగ్కి తేడాలు కానీ అప్పుడు మీరు గమనించినవి? తేడా డెఫినెట్గా చాలా తేడా ఉంది. బట్ ఇప్పుడు మరీ వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు అనుకోండి. మనలో కూడా చాలామంది టెక్నీషియన్స్ చాలా అడ్వాన్స్ అయ్యారు. బట్ ఏది ఏమైనా కానీ ఇట్స్ ఎ డ్రాబ్యాక్. లాంగ్వేజ్ కానీ ఆ జనరల్ అట్మాస్ఫియర్ కానీ ఆ రెగ్యులర్ హ్యాబిట్స్ కానీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. నేను తీసిన సినిమాలు ఏంటంటే తెలుగులో తీసినవి కనుక, ఇప్పుడు రాస్తే పేరుకే ఉంది దసరా బుల్లుడే, బట్ బాగా పోయింది. అంత గొప్పగా దసరా బుల్లుడు అంత బాగా పోకపోయినా ఈజ్ ఎ హిట్ పిక్చర్. బట్ బేకరార్ అనేది ఇట్స్ 4 స్తంభాలట, ఇట్స్ ఎ ఫ్లాప్ పిక్చర్ నేను తీసిందే. అందుకని మన సెంటిమెంట్స్ కొంతవరకు ఇక్కడ సక్సెస్ అయ్యని అక్కడ అవుతాయని లేదు. ఇప్పుడు బోల్డ్ అని పిక్చర్లు మలయాళంలో క్యాన్వస్లో తీస్తున్నారు మనాళ్ళు, అన్నీ అవట్లా. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అవట్లా. మనకి బెంగాలీ పిక్చర్స్ చాలా తక్కువ. ఆ కట్టు పట్టు అన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్, ఆ ఎఫెక్షన్స్, బెంగాలీ పిక్చర్స్ మనకి. ఇప్పుడు ఫస్ట్ ఆరాధన తీశాను షాబరిక, అట్లాగే అన్నపూర్ణ మోసుకున్నారు చాలా సినిమాలు తీశారు. ఇంకోటి కూడా ఆత్మలం కూడా బెంగాలీ పిక్చర్. మన సెంటిమెంట్స్కి మన హ్యాబిట్స్కి కొంచెం దగ్గర. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు వేళ్ళ మీద లెక్క పెట్టదగిన వాళ్ళు ఉన్నారు, అసలు కనిపించట్లేదు ఇప్పుడు. అవును, ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు నార్త్ ఇండియన్ ఏలారు. బాలీవుడ్ లో వైజయంతిమాల అనుకోండి, అనుకోండి, జయప్రద, అవునవును, వీళ్ళంతా ఏలారు. శ్రీదేవి అంతా ఇప్పుడంతా బాంబే నుంచి దిగుమతి అవుతున్నారు. అవును. సో దీన్ని మార్చడానికి ఇండస్ట్రీ పరంగా ఏమైనా చేయాలి? ఫ్యామిలీ గర్ల్స్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. జనరల్గా నైట్ లైఫ్, ఈ డ్రెస్సులు గీసులు అన్నీ మారారు తప్ప సినిమాలను కూడా ఈక్వల్గా తీసుకోవట్లే ఇంకా. ఎందుకంటే అంత బయటికి రావట్లే. మన వాళ్ళు లేరని కాదు, అందమైన వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. బట్ హిందీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారండి? వాణిశ్రీ ఉంది, సావిత్రి గారు ఉన్నారు, సరోజాదేవి ఉంది. ఇట్లాంటి వాళ్ళంతా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇప్పుడు ఒక హిందీ సినిమా హీరోయిన్ తీసుకొస్తే రెండో సినిమాలో కనపడుతుందా? పేరు మనకు గుర్తుంటుందా? అంతలే, అలా స్టేజ్ దాటిపోయింది. అందుకని మనాళ్ళలో లేరని కాదు, ఉన్నారు, బయటికి రావట్లా. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కొన్ని క్యాంపులుగా విడిపోయిందని ఒక మాట వినిపిస్తుంది సార్. అంటే కొంతమంది ఒక హీరో గ్రూప్ ఒకటి, ఒక హీరో గ్రూప్ ఒకటి, ఇట్లా కుటుంబాలుగా ఏర్పడ్డాం. అంటే వ్యక్తిగత కుటుంబాలు ఒకటి, క్యాంపులుగా ఏర్పడ్డాం అన్నది. బట్ ఐఎమ్ నాట్ ఆథెంటిక్ టు టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. అంత మంచి సబ్జెక్ట్ కాదు. ఇట్లా అయ్యారో లేదో, దిస్ ఇస్ ఆల్ మొమెంటరీ. మీరు తీసిన 35 సినిమాలలో దసరా బుల్లోడు కాకుండా మీరు ఇస్తే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే నెక్స్ట్ నెంబర్ 1 ఏ సినిమాకి ఇస్తారు? నెంబర్ 1 నా ఉద్దేశంలో నేను డైరెక్ట్ చేసింది కాకుండా మోసం ఆరాధన ది బెస్ట్ పిక్చర్. చాలా సెంటిమెంటు. ఆరాధన అంటే నిజంగా ఇట్స్ నైఫ్ ఎడ్జ్. ఆరాధన తీయకూడదు. ఆ రోజు నా కొరతనం, ఆ వేడి రక్తంతో తీసాను తప్ప
నిన్నగాక మొన్న ఆదర్శ సుబ్బారావు ఇంట్లో సినిమాల్లో హీరోయిన్గా చేసిన రొమాంటిక్ హీరోగా చేసిన నాగేశ్వరని 3/4 పిక్చర్ గుడ్డేడుగా మంచం మీద పడుకోబెట్టి సావిత్రి శిష్యో చేస్తుంటే ఎవరు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ సెంటిమెంట్ ఏదో పండింది, వాళ్ళకి నచ్చింది సెంటిమెంటు బెంగాలీ పిక్చరు, అంతే తప్ప తెలివైన ప్రొడ్యూసర్ ఎవరో ఆరాం తీసేవాడు కాదు. సార్ మీరు సినిమా రంగంలో మీదైన ముద్రను వేశారు. జగపతి బాబు గారు తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. నెక్స్ట్ తరం నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా హీరోగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే మీ మనవరాలు పాటలు పాడడంలో చాలా అద్భుతమైన ప్రతిభా సంపత్తులు ప్రదర్శించారు. ఆల్రెడీ షీ గాట్ హర్ ఓన్ స్పెషాలిటీ. సినిమా రంగంలో అంటే కళాకారులుగా ఉన్నారు అనేది స్పష్టమైపోయింది. సరే, సో సినిమా తెర మీదకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది కుదిరే పని కాదు, జరిగే పని కాదు. ఎందుకంటే నాకు మనవాళ్ళు లేరు, అంతా మనవరాళ్ళే. అందుకని హీరోగా వాళ్ళు వస్తారా లేదని అడగటానికి అవకాశమే లేదు, కొంచెం చేద్దామన్నా కానీ లేదు. అందుకని నేను పిల్లలతో అంటూ ఉంటాను, పున్నామ నరకం అని ఒకటి అంటారు. పిల్లలు లేకపోతే మా వీరమాచని అనేది మా కుటుంబం పేరు. ఇంతటితో ఆఖరు, నాతో ఆఖరు. నాకు 3 అబ్బాయిలు, నా 3 అబ్బాయిలకి 3 ఆడపిల్లలు లేదప్ప మగ పిల్లలు లేరు. అంతే లేదు ఇక. ఓకే, ఇంకా ఈ మీ సినిమాల్లో ఆరాధన కాకుండా మ్యూజికల్గా, ఎందుకంటే మ్యూజికల్ జగపతి అనగానే మ్యూజికల్ హిట్స్ అనేది బంగారు బాబు #1, చంగా అవి రంగు చేర, ఇట్లాంటివన్నీ. ఒక బంగారు బాబు ఏంటి, మంచి మనుషులు ఏంటి, శోభన్ బాబు మంజుల, హరిలో రంగహరి, ఎన్ని పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు. ఇట్లా నాకు జనరల్గా అందరూ చెప్పేది కూడా మ్యూజికల్లీ ఆల్ ద పిక్చర్స్ ఆర్ హిట్స్. ఈ విషయంలో ఇది నా గొప్పతనం కాదు, ఇట్ ఈస్ కేవి మహాదేవన్. అండ్ ఒక మంచానికి 4 కోళ్ళలాగా ఆత్రేయ, మహాదేవను, నాగేశ్వరరావు గారు పాడేవాళ్ళు, ఘంటసాల, బలనామయ్య. నేను దసరా బుల్లుడు తీశానంటే నేను కాదు తీసింది, ఇది ఆర్టిస్టులు. నేను చెప్పవసరంలా, నేను కొత్త అయినా కానీ ఈ షార్ట్ ఇట్లా చేయాలని, ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలని ఎస్వి రంగారావుకి ఏం చెప్తాం, నాగేశ్వరరావుకి చెప్తాం. ఎవళ్ళ డైలాగ్ వాళ్ళు, నాగయ్య గారు ఉండేవారు కొన్ని సినిమాల్లో మేక అద్దం పుట్టుకుని ముందు 10 సార్లు ఆ డైలాగ్ చెప్పుకుని ఏది కరెక్ట్ అని వాళ్ళు డిసైడ్ చేసి సెట్టుకొచ్చేవారు. అలాంటి ఆర్టిస్టులను పెట్టుకుని ఆ రోజుల్లో డైరెక్టర్గా నేను చేసింది చాలా తక్కువ, వాళ్ళు చేశారు నన్ను డైరెక్షన్. సార్ ఇప్పుడు పాటలు, అప్పటి పాటలు ఇప్పటికీ మనం వింటే అవి ఎవర్ గ్రీన్ మెలోడీస్గా, ఎవర్ గ్రీన్ హిట్స్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న పాటల్లో, మ్యూజిక్లో ఇవాళ విన్నది నెక్స్ట్ రేపటి వరకల్లా అది చార్ట్ బస్టర్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండట్లేదు. అంటే స్పీడ్ పెరిగిపోయింది, అంటే మనం మర్చిపోవడం కూడా స్పీడ్ పెరిగిపోయింది. అంతేకాదు, ఇన్స్ట్రుమెంట్స్ వినపడుతున్నాయి, స్పీడ్ పెరగడం కాదు, ఇన్స్ట్రుమెంట్స్ వినపడతాయి, పాట వినపట్ల. ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏదైనా ఒక సినిమా పేరు కప్పుకొని గుర్తు చేసి పెట్టండి. 4 రోజుల సినిమా రిలీజ్ అయినాయి, సినిమా పేర్లు ఎవరికైనా గుర్తుంటున్నాయా? పూర్వం అంటే కొన్ని బ్యానర్స్, కొన్ని పేర్లు, పిఏపి సుబ్బారావు గారు, విజయ నాగిరెడ్డి గారు, ఏవిఎం చెట్టియారు, జగపతి రాజేంద్ర ప్రసాద్, ఆ బ్యానరు పేరే వచ్చేది. ఇప్పుడు ఆ బ్యానర్ ఎవరో, పేరు ఎవరో, టైటిల్ ఏంటో, కథ ఏమిటో ఎవరికైనా ఎంతమంది గుర్తుంటున్నాయి? పాటలు వినపడవు, మాటలు తెలియవు, పాటలు అర్థం చేసుకోవడానికి కార్డినేటర్లు, టైటిల్స్ గుర్తే ఉంటున్నా. అందుకని మన సినిమా ఇండస్ట్రీ ఈ స్థితికి వచ్చింది. ఇవాళ మళ్ళా ఏదో ఒక రోజున మంచి స్థితికి రావాలని మీరు, నేను, మొత్తం అందరూ ఈ 18 మంది దేవతలను కోరుకున్నాం. థ్యాంక్ యూ, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.